కామారెడ్డిలోని జీవదాన్ స్కూల్లో పీఈటీ నాగరాజు యూకేజీ పాపతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాప బంధువులు పాఠశాలలో ఆందోళనకు దిగారు. జీవదాన్ స్కూల్ ప్రిన్సిపల్ గదిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను బయటకు పంపివేశారు. కీచక టీచర్కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హలో హలో కామారెడ్డిలోని జీవదాన్ స్కూల్లో పీఈటీ నాగరాజు యూకేజీ పాపతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాప బంధువులు పాఠశాలలో ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, జీవదాన్ స్కూల్లో పీఈటీ నాగరాజు యూకేజీ పాపతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ హై స్కూల్లో యూకేజీ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నాగరాజు అనే ఉపాధ్యాయుడు ఇవాళ పాప తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతల మధ్య ఇవాళ తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి జీవదాన్ హై స్కూల్లో ప్రస్తుతం చోటు చేసుకున్న సందర్భం స్పష్టంగా కనపడుతుంది. అదే పాఠశాలకు చెందిన నాగరాజు గత కొద్ది రోజుల నుంచి యూకేజీ సంబంధించిన విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయుడిగా కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆటలు ఆడిపించడానికి బయటకు తీసుకొచ్చిన తరుణంలో విద్యార్థిని పట్ల యూకేజీ 6 సంవత్సరాలు చదివే అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేశారని పాప యొక్క తల్లిదండ్రులు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రోజు ఈ సంఘటన జరిగింది. పాప జరిగిన విషయాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చెప్పడంతో అక్కడ సోషల్ చైల్డ్ ఆఫీసర్ సమక్షంలో విచారణ చేపట్టిన తర్వాత పాప వాంగ్మూలం తీసుకున్న పిమ్మట ఇవాళ పోలీసులకు కేసు నమోదు వరకు పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత ఈ విషయం విద్యార్థి సంఘాల నేతలకు, విద్యార్థులకు తెలడంతో జీవదాన్ పాఠశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలోకి ఇది గత 60 నుంచి 70 సంవత్సరాల మిషనరీ నడుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అత్యధికంగా ఇక్కడ ఒక ఫేమస్ స్కూల్ అని చెప్పవచ్చు. ఈ స్కూల్ కి విద్యను అభ్యసించిన వారు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఈ స్కూల్ కి మంచి పేరుంది. దీని అడ్మిషన్ కోసం కూడా క్యూ కడతారు. కానీ ఇవాళ అత్యంత దారుణమైన సంఘటన జీవదాన్ స్కూల్లో చోటు చేసుకోవడంతో కామారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూలు ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి నాగరాజు, ఈయన పీఈటీ గత 3 సంవత్సరాల నుంచి ఇదే పాఠశాలలో విద్యాబోధన కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో దీన్ని గత కొద్ది నెలల నుంచి పట్టించుకోవడం లేదంటూ పాప తల్లిదండ్రులు, మిగతా విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. పాప జరిగిన విషయాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేసి స్కూల్లో
ప్రధాన ఉపాధ్యాయులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ స్కూలు యాజమాన్యానికి నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వీళ్ళంతా ఇవాళ స్కూళ్లు బైకాట్ చేసి విద్యార్థి సంఘాల మద్దతుతో జీవదాన్ స్కూల్లో నిరసన కార్యక్రమాలకు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా నాగరాజు అనే టీచర్ ని శిక్షించాల్సిందే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి నైతిక బాధ్యత స్కూల్ ప్రిన్సిపాల్ వహించాల్సిందే అవసరం ఉంటుంది. తమ పిల్లలను ఎంతో గారాభంగా చూసుకుంటాము, భవిష్యత్తు గొప్పగా ఉంటుందని ఇలాంటి స్కూళ్లకు పంపిస్తే పరిస్థితి ఈ విధంగా తయారవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. స్కూల్లోనే రక్షణ లేకపోతే ఇక ఎక్కడ రక్షణ ఉంటదని ఉపాధ్యాయులు ఇవాళ టీచర్లుగా మారిన సందర్భం కనబడుతుందని పాప తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది దారుణమైన ఘటన. 6 years గర్ల్స్ పైన దాదాపు 32 సంవత్సరాల యువకుడు ఈ విధంగా ప్రవర్తించడం పట్ల యావత్తు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జీవదాన్ స్కూల్ పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే ఈ నాగరాజు ఉన్న పర్సన్ చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శిక్ష తీస్తే తప్ప ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని పాప బంధువులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతం అయితే జీవదాన్ స్కూల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా భారీగా మోహరించిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. పాపకు న్యాయం చేయిస్తామని పోలీసులు చెప్పిన పాప తరపున బంధువులు కానీ విద్యార్థి సంఘాల నేతలు కానీ వినడం లేదు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నడుమ విద్యార్థుల స్కూల్ అయితే బైకాట్ చేశారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా నినాదాలు చేస్తున్నారు. పాపకు న్యాయం చేయాలని, అతన్ని తక్షణమే పట్టుకొని శిక్షిస్తే తప్ప ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తి లేదని చెప్పిన పరిస్థితి జీవదాన్ స్కూల్లో కనబడుతుంది. కుమార్, అయితే రవీందర్, స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఏం చెప్తున్నారు? అలాగే పోలీసులు ఏమంటున్నారు? కుమార్, దాదాపుగా స్కూల్ వర్షన్స్ ఇప్పటి వరకు సమాధానం కానీ ఒక ప్రెస్ నోట్ కానీ ప్రకటన కానీ విడుదల కాలేదు. వాళ్ళు ప్రిన్సిపాల్ ఛాంబర్ ని ముందే కూర్చున్నారు, ప్రిన్సిపాల్ లోపల ఉన్నారు. ఆమె బయటకు వచ్చి చెప్తే తప్ప విషయం భావ్య ప్రపంచానికి తెలిసే పరిస్థితుల్లో ఇక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అతను నిన్న సాయంత్రం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనకు డెంగ్యూ వచ్చిందని పక్క హాస్పిటల్ జీవదానికి పక్కన ఉన్నటువంటి ఇదే మిషనరీ నడుస్తుంది హాస్పిటల్లో నిన్న సాయంత్రం జాయిన్ అయిందని పాప యొక్క బంధువులు విద్యార్థి సంఘాల నేతలు అంటారు. అంటే ఇది గత 3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్. దాదాపుగా ప్రిన్సిపాల్ కి తెలుసు కాబట్టి వాళ్ళ డెంగ్యూ నెపంతో హాస్పిటల్లో జాయిన్ కావడం పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని నిర్లక్ష్యమైన సమాధానం చెప్పే పరిస్థితి వాళ్ళ పాఠశాల యాజమాన్యం నుంచి కానీ ఇటు విద్యార్థి సంఘాల పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్కూల్ యాజమాన్యం స్పందించాల్సింది, దానికి తగ్గట్టుగా వ్యవహరించాల్సింది. ఇప్పటి వరకు పాపకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. అది నిజమా అబద్ధం అనే విషయం పైన స్కూల్ యాజమాన్యం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో మరింత ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక జాయిన్ అయిన ప్రిన్సిపాల్ మాట్లాడే పరిస్థితి లేదని చెప్పడంతో విద్యార్థులు అయితే ప్రస్తుతం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు చేయించాలి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి జిల్లా ఎస్పీ వచ్చి సమాధానం చెప్పి ఆ వ్యక్తిని పట్టుకుంటే తప్ప ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదని చెప్పడం జరుగుతుంది. కుమార్, అయితే రవీందర్, అంటే ఆ ఫ్యాకల్టీ పైన ఇప్పటికే కేసు నమోదు చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ప్రస్తుతం అయితే చెప్తున్నారు ఫ్యాకల్టీ పైన ఏదైతే నాగరాజు ఉన్నాడో అతని పైన కేసు నమోదు చేశాం, అతన్ని పట్టుకుంటున్నాము. సాయంత్రం వరకంటే అతన్ని మేము పట్టుకొని మీడియా కూడా ప్రొడ్యూస్ చేస్తాము. దాదాపుగా అతను మా హ్యాండ్ ఓవర్ లో ఉందని చెప్తున్నారు. కానీ ఇవాళ పాప యొక్క బంధువులు కానీ ఇతర వ్యక్తులు కూడా నమ్మే పరిస్థితి లేదు. అతన్ని ఇక్కడ ఏదైతే ధర్నా చేస్తున్నామో ఈ నిరసన కార్యక్రమాలు విరమించాలనే ఉద్దేశంతో పోలీసులు అలా చెప్తున్నారని వీళ్ళు భావిస్తున్నారు. దీని ఎడల అతన్ని ఇక్కడ తీసుకొస్తే తప్ప ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్లే పరిస్థితి లేదంటే అతను తీసుకొస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని అతన్ని మీడియా ముంగడ మరికొద్ది గంటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, ప్రవేశపెడతామని చెప్తున్నారు. కానీ పాప యొక్క బంధువులు కానీ విద్యార్థి సంఘాల నాయకులు కానీ వినే పరిస్థితి లేదు. అతన్ని దాదాపుగా పట్టుకున్నామని చెప్తున్నారు. మీడియా ముంగడ ప్రవేశపెట్టండి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.